నేను ఒకసారి ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ అంటే ఫిల్మ్ కాదు, ఒక చిన్నది, చాలా చిన్నది, అందులో కుందేలుని ఎలా పట్టుకుంటున్నారు అనేది నేను చూశాను. అది ఏంటంటే కుందేలు చాలా చోట్ల చాలా స్పీడ్గా పరిగెడతా ఉంది, దాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే కుందేలు సాధారణంగా సన్నటి బరోస్ అంటారు కదా, ఆ లోపలికి దూరిపోతూ ఉంటాయి, చిన్న చిన్న బొరియలు అనమాట, ఆ బొరియల్లోకి దూరిపోయి దాక్కుంటూ ఉంటుంది. సో అది ఒక్కసారి దానిలోకి వెళ్ళిందని దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. సో వాటికి ఏంటంటే వాళ్ళు చిన్న బంకమట్టి, నల్లటి బంకమట్టి పోస్తున్నారు. కుందేలు అక్కడి వరకు పరిగెత్తి ఎక్కడైతే బొరి ఉందో బంకమట్టిని చూసి అది ఆగిపోతుంది. వెనకాలేమో వేటగాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు దాన్ని పట్టుకోవడానికి. బంకమన్ను ఉన్నా దానిలోకి దూరం వెళ్ళిపోవచ్చు, కానీ అది తెల్లటి తన శరీరం స్వచ్ఛంగా ఉండటం అలాగే ఇష్టపడుతుందేమో కానీ ఆ మన్ను మాత్రం తనకి అంటించుకోవడానికి ఇష్టపడక అక్కడే ఆగిపోద్ది. వెనకాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా దాన్ని పట్టుకున్నారు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, కుందేలు తన చిన్న జీవి, చిన్న ప్రాణి, దాని ఆయుష్కాలం ఎంత, చాలా కొన్ని మహా అయితే ఒక 2-3 సంవత్సరాలు ఉంటుందేమో. అయితే అదే తన యొక్క శరీరానికి మట్టిని అంటించుకోకుండా ఉండటానికి ఇష్టపడతా ఉంటే మరి మనం ఎందుకు శాశ్వతమైన జీవం కాదని తెలిసి కూడా మనం పాపానికి దాసులం అయిపోతూ ఉంటాం. అంటే మనం యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండటమే దేవునికి ఇష్టమైన నిష్కలంకమైన భక్తి అని చెప్తా ఉంటారు. ఇహలోక మాలిన్యం అంటే మనం దాన్ని చూసి నేర్చుకోవచ్చు. కొంచెం బంకమన్ను అది అంటడానికి ఇష్టపడపోతే పాపాన్ని అంటించుకొని మనం శాశ్వతమైన నరకంలో పడవేయబడుట కంటే కూడా ఈ లోకంలో ఎంత కష్టమైనా సరే పాపరహిత జీవితము మనం జీవించడానికి ఆ దేవుని సహాయంతో మనము ఇష్టపడాలి, ఆ విధంగానే నడవాలి. ఆ విధంగా మనందరం పాపరహితమైన జీవితము జీవించాలని మనందరి పక్షాన మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్.